గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం ఒక అంకె ఉన్నప్పుడు కూడికలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది నా కాపీ. దీనిలో మనం లెక్కలు ఎలా చేయాలో నేర్చుకుందాం. నా దగ్గర ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉంది. నా అదృష్టం కొద్దీ నాకు ఇంకో ఐస్ క్రీమ్ కూడా లభించింది. అనగా ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 1, 2. మరి ఇప్పుడు మనం దీన్ని ఎలా చూపిస్తామో? 1కి 1 చేరిస్తే 2 ఐస్ క్రీమ్లు. ఇప్పుడు మనము దీన్ని అంకెలలో ఎలా చూపించాలో నేర్చుకుందాం. ఇక్కడ ఎడమవైపు చూడండి. మొదలు 1 ఐస్ క్రీమ్ అనగా మనము 1ని రాయాలి. అలానే ఈ 1 ఐస్ క్రీమ్కి ఇంకో ఐస్ క్రీమ్ చేరుస్తున్నాం. అనగా 1 + 1 = 2 ఐస్ క్రీమ్లు. 1 ఐస్ క్రీమ్కి ఇంకో ఐస్ క్రీమ్ చేరిస్తే 2 ఐస్ క్రీమ్లకి సమానం. మనం దీన్ని ఇంకో విధంగా కూడా రాయవచ్చు. 1 + 1 అనగా 1కి 1 చేరిస్తే 2కి సమానం. ఇప్పుడు మనము ఇలాంటి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. నాకు ఇంకొన్ని ఐస్ క్రీమ్లు లభించాయి. 1, 2, 3. ఇప్పుడు నా దగ్గర 3 ఐస్ క్రీమ్లు ఉన్నాయి. చూసారా? ఇక్కడ మనము 3ని రాయాలి. అలానే దీనికి ఇంకొన్ని ఐస్ క్రీమ్లు చేరిస్తే 1, 2. ఇప్పుడు నేను దీనికి 2 ఐస్ క్రీమ్లు చేర్చాను. అనగా 3 + 2. ఇప్పుడు మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నట్టు? లెక్క పెడదామా మరి? 1, 2, 3, 4, 5. మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 5 ఐస్ క్రీమ్లు. అయితే మనం ఈ 5ని ఎక్కడ రాయాలి? 3 + 2 ఎంతకు సమానం? 5కు సమానం. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా ఎలా రాయాలి? 3 + 2 ఎంతకు సమానం? 5కి సమానం. అలానే ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఎన్ని కట్టెలున్నాయి? 5 కట్టెలు. అలానే ఆ 5 కట్టెలకి ఇంకా ఎన్ని కట్టెలు చేర్చాను? 4 కట్టెలు చేర్చాను. అయితే ఇప్పుడు 5 + 4 ఎంతకు సమానం? 1, 2, 3, 4, 5. ఈ 5కి ఇంకా 4 కట్టెలను చేరిస్తే 5, 6, 7, 8, 9. మొత్తం ఎన్ని కట్టెలు? 9 కట్టెలు. అలానే ఇక్కడ చూడండి. 5 + 4 ఎంత అవుతుంది? 9. చూసారా? అయితే ఇప్పుడు ఇంకో ఉదాహరణ. 1, 2, 3, 4, 5, 6. మొత్తం 6 కట్టెలు. ఈ 6 కట్టెలకి ఇంకా మనము 1, 2, 3, 4, 5 కట్టెలు చేరిస్తే మొత్తం ఎన్ని కట్టెలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 6 కట్టెలకు 5 కట్టెలు చేరిస్తే మొత్తము 11 కట్టెలు. అర్థమైందా? కూడికలనగా మన దగ్గరున్న వాటికి ఇంకొన్నిటిని చేర్చి అన్నీ కలిపితే ఎంత అవుతుందో అదే కూడిక. ఇప్పుడు మనం దీన్ని ఇంకో విధంగా ఎలా రాయాలో చూద్దాం. 6 + 5 = 11. ఇప్పుడు చివరిగా ఇంకో ఉదాహరణ. ఇప్పుడు నా దగ్గర ఎన్ని కట్టెలున్నాయి? 1, 2, 3, 4,
5, 6, 7, 8. ఈ 8 కట్టెలకు ఇంకొన్ని కట్టెలు చేరుద్దాం. ఎన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5. ఇంకా 5 కట్టెలను చేరుస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఎన్ని కట్టెలు అవుతాయి? అయితే ఇక్కడ 10 కట్టెలతో కూడిన ఒక కట్ట మరియు 3 విడిగా ఉండే కట్టెలు, అనగా మొత్తం ఎన్ని? 13 కట్టెలు. అయితే ఇక్కడ చూడండి, 13లో 3 1వ స్థానంలో, 1 10ల స్థానంలో ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక 10 ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని కట్టెలున్నాయో లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. తరువాత 5 కట్టెలనగా 9, 10, 11, 12, 13. మొత్తం ఎన్ని కట్టెలున్నాయి? 13 కట్టెలు. 8 కట్టెలకు 5 కట్టెలు చేర్చగా మనకి మొత్తము 13 కట్టెలయ్యాయి. దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాస్తామో, 8 + 5 ఎంతకు సమానమో? 13కు సమానము. చూసారా పిల్లలు? ఇప్పుడు మనము ఒక అంకె ఉన్న కూడికలను నేర్చుకున్నాం. మనం దీని గురించి వచ్చే వీడియోలో ఇంకా నేర్చుకుందాం. చూసారా కూడికలంటే ఏంటో? మన దగ్గర ఉన్న వాటికి ఇంకొన్ని వస్తువులను చేరిస్తే మొత్తం ఎంత అవుతుందో అదే కూడిక.